ప్రేర్ చేద్దాం. చేతులు నమస్కారం స్థితి అందరు కలిపి చేద్దాం. 3 times ఓంకార్. 3 times ఓం నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తవ్యో త్వం సర్షేభ్యో మహాభ్యో నమో గురుభ్యః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ 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 గురువే నమః. ఓం మణి బ్రాజాత్ పన సహస్ర విద్రుత విశ్వంబర మండలాయ అనంతాయ నాగరాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. చేతులు కింద దించుకోండి. వెనుముక నిటారుగా ఉంచండి. చాంటింగ్ చేద్దాం. నేను చెప్పి ఆపిన తర్వాత మీరు చెప్పేది కానీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय वासुदेवाय। ॐ वासुदेवाय वासुदेवाय वासुदेवाय। वासुदेवाय वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय।
లాంగ్ బ్రెత్, బ్రీత్ ఇన్. పొట్ట నిండా నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి. మీ యొక్క శరీరాన్ని, ఆలోచనని గమనించండి. శ్వాస లోపలికి వెళ్ళే విధానం, అలాగే బయటకు వచ్చే విధానాన్ని గమనించండి. శ్వాసే మన జీవితం, శ్వాసే మన ప్రాణం. ఆ శ్వాసతోనే ప్రయాణం చేద్దాం. లాంగ్ బ్రెత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. పొడవాడి శ్వాసనే నెమ్మదిగా తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. మనసు ఎప్పుడు కూడా భూతకాలం మీద, భవిష్యత్తు మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ మనసును తీసుకొచ్చి వర్తమాన కాలం, ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ, ఇదే పని. శ్వాస తీసుకోవటం, వదలటం, అదే పని చేయండి. మనసు అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా శ్వాస మీదే ధ్యాస, శ్వాస మీదే ధ్యాస. తీసుకురండి, ప్రయత్నించండి. జస్ట్ శ్వాస తీసుకోవటం, వదలటం. అలాగే కూర్చొని భ్రమరీ ప్రాణాయామం చేద్దాం. 2 ఫింగర్స్ ఐ బాల్స్ మీద, చేతులు రెండు పక్కకి పెట్టుకొని, 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, 2 వేళ్ళు తల మీద పెట్టుకొని, రెండు బొట్టన వేలుతో రెండు చెవులు కమ్ములు క్లోజ్ చేసుకొని హమ్మింగ్ సౌండ్ చేద్దాం. తేనెటీగ సౌండ్. చేతులు రెండు మళ్ళా కింద దించండి.
మీ యొక్క మనసుని, శరీరాన్ని, ఆలోచనల్ని గమనించండి. లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. వర్తమాన కాలం. ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ. శ్వాస తీసుకోవటం, వదలటం. శ్వాస మీద ధ్యాస. తీసుకునే ప్రతి శ్వాస కూడా మనకి శక్తినిస్తుంది. విడిచిపెట్టే ప్రతి శ్వాస కూడా మనకి విశ్రాంతినిస్తుంది. శ్వాస మీద ధ్యాస. Breathe in and breathe out. నాడీ శోధన ప్రాణాయామం చేయండి. కళ్ళు మూసుకొని 2 వేళ్ళు, బొటన వేలు, ఉంగరపు వేలు మీ యొక్క నాస్ట్రి మీద, అంటే ముక్కు మీద, మధ్య వేలు, చూపుడు వేలు నుదురు భాగం మీద, బొట్టు ధరించే ప్రదేశం ఆగ్నేయ చక్రం దగ్గర పెట్టుకొని ఎడం పక్క గాలి పీల్చుకొని కుడి పక్క నుంచి వదలండి. కుడి పక్క నుంచి తీసుకొని ఎడం పక్క నుంచి వదలండి. వెన్నుముక నిటారుగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర, చూపుడు వేలు, బొట్ట వేలు రెండు దగ్గర తీసుకోండి. వెన్నుముక నిటారుగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడం చెయ్యి, చూపుడు వేలు, బొట్ట వేలు రెండు దగ్గరికి టైట్ గా మీ యొక్క మోకాల మీద ఉంటుంది చెయ్య. లెఫ్ట్ హ్యాండ్. లాంగ్ బ్రెత్. బ్రీత్ ఇన్. బాడీ మూమెంట్ రాకూడదు. అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. లోపలికి వెళ్ళే శ్వాస చాలా చల్లగా నేచర్ నుండి వచ్చే, ప్రకృతి నుండి వచ్చే గాలి లోపలికి ప్రశాంతంగా వెళ్తుంది. అదే శ్వాస లోపల నుంచి వచ్చేటప్పటికి బయటకు వచ్చేసరికి వేడిగా వస్తుంది. శ్వాసను గమనిస్తూ ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్. తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస గమనించండి. బ్రీత్ ఇన్ and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. తేలించండి. ఇప్పుడు మీ యొక్క మనసుని, శరీరాన్ని గమనించండి. విత్ స్మైలింగ్ ఫేస్. చేతులు రెండు రబ్ చేసుకొని కాళ్ళ మీద పెట్టుకొని కళ్ళు నెమ్మదిగా తెరుచుకోండి. ఓకే అండి. బాగా నడుని పెట్టిందా? పడుకోండి. నా వైపు కాలు పెట్టుకొని అటువైపు కాలు పెట్టుకొని పడుకోండి. హెడ్ నా వైపు, కాళ్ళు అటువైపు. ఇలా క్రాస్ పడుకొని పర్లేదు, ఇబ్బంది లేదు. ఫేస్ అటు ఇటు ఇబ్బంది అయితే క్రాస్ పడుకోండి. సింగిల్ లెగ్ స్ట్రైట్ గా పైకి తీసుకోండి. ఎల్ షేప్ లో. చేతులు రెండు పక్కకి ఉండాలి. శరీరం పక్కకి, చేతులు రెండు పక్కకి అంటే స్ట్రైట్ గా. శరీరం తవలతో పక్కకి ఉండాలి. కిందకి సైడ్కి కాదు. సింగిల్ లెగ్ పైకి లేపండి.
లెగ్ ఒకటే, చేతులు పక్కకు ఉంటాయి కిందకి. రైట్ లెగ్ అందరూ కూడా పైకి తీసుకోండి. కుడి కాలు 1, అలాగే ఉంచండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. నెమ్మదిగా దించండి. చేతులు శరీరం పక్క పెట్టుకోండి. కిందకి కిందకి చేతులు అందరూ కూడా ఒకే విధంగా ఉంచండి. అదర్ లెగ్ స్ట్రైట్ గా, కాలు బెండ్ అవ్వకూడదు. ఏ లెవెల్ వరకు వస్తే ఆ లెవెల్ వరకు ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. పొట్ట తగ్గడానికి ఉపయోగపడే టెక్నిక్స్, ఆసనాస్ నేర్చుకుందాం. ఇది ఆసనం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఉత్తాన పాదాసన. బోత్ లెగ్స్, రెండు కాళ్ళు పైకి లేపండి స్ట్రైట్ గా. కాళ్ళు ఉంచకూడదు. అర్ధ హలాసన మీరు తీసుకున్నది. ఎల్సేపు వచ్చారు పూర్తిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. slowly down. సేమ్ లెగ్స్ ఏం చేస్తారంటే, రెండు కాళ్ళని 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకోండి. 45 డిగ్రీలు రెండు కాళ్ళని 45 డిగ్రీస్. ఇప్పుడు ఎల్ షేప్ తీసుకున్నారు కదా, ఎల్ కాకుండా ఎల్లకి నేలకి మధ్యలో రావాలి. కాళ్ళు రెండు మధ్యలోకి, కాళ్ళు వంచకూడదు. స్ట్రైట్ గా. ఆనంద్ గారు 1, 2, 3, 4, 5, అసలు పట్టుకూడదు. 6, 7, పొట్ట తగ్గలొద్దా, ఐస్ క్రీమ్ లో కరిపోద్ది పొట్ట. 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గుడ్. నిజ నెమ్మదిగా. అయితే యోగా అన్నది ప్రతిరోజు డైలీగా ఒకే టైంలో చేస్తే దాని రిజల్ట్ కానీ బెనిఫిట్ కానీ పూర్తి స్థాయిలో పొందొచ్చు. అలానే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ చేస్తే దాని రిజల్ట్ కూడా చాలా లేట్గా వస్తుంది. ఇంతలో మనకి చాలా పనులు ఉంటాయి కదా, ఎగ్గొడుతూ ఉంటాం. అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా యోగాకి ఒక 1 అవర్ కేటాయిస్తే అది మీ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, చేతులు రెండు నలకని తీసుకొని లాక్ చేయండి. కొంచెం 1 ఫీట్ రెండు చేతుల్ని హెడ్ పైకి లేపండి చేతులతో. ఇప్పుడు సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ సైకిల్ ఎంత చెప్తాం, సేమ్ అదే విధంగా రావాలి. సైక్లింగ్ అందరూ కూడా. సైకిల్ ఫ్రెండ్ కిందకి ఉంటుంది, పైకి ఉండదు. కిందకి కిందకి వెళ్ళాలి, రౌండ్ సర్కిల్ వస్తుంది. సైకిల్ తొక్కినట్టు ఫీల్ అవుతూ చేయండి. కంటిన్యూ. మరి స్లో సైక్లింగ్ అయితే పడిపోతాం కదా, కొద్దిగా స్పీడ్ పెంచండి. లెగ్ పూర్తిగా బెండ్ అవ్వకూడదు, పూర్తిగా ఓపెన్ అయిపోవాలి. లెగ్ కూడా స్ట్రైట్ అయిపోవాలా సైకిల్ తొక్కినప్పుడు. కంటిన్యూ. పొట్ట తగ్గాలి వద్దా? పొట్ట తగ్గాలి సార్, స్లిమ్గా ఉండాలి, ఇన్సర్ట్ చేస్తే చాలా బాగుండాలి, కోరిక ఉంది కదా, ఆ కోరిక మనం తీర్చుకోవచ్చు. ప్రతిరోజు కంటిన్యూ చేస్తే ఇలా చేస్తూ ఉంటేనే పొట్ట కరుగుతుంది. చిన్న ఫ్యాట్ అంతా కూడా అలా అలా లోపల అంతా పెరిగిపోయి అది అంతా కూడా కొలెస్ట్రాల్ తయారయ్యి
పొట్ట ముందుకు దొంతుంది గ్యాస్ ఫామ్ అయ్యి. అదంతా క్లియర్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. విశ్రాంతి, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. శరీరం మొత్తాన్ని విశ్రాంతిగా ఉంచి మీ యొక్క పొట్ట కండరాలు గమనించండి. కాళ్ళు, పొట్ట కండరాలు గమనించండి. ఏం జరుగుతుందో లోపల ఇన్నర్ బాడీ. రివర్స్. ఇప్పుడు సైక్లింగ్ ముందు చేసాం కదా, ఇప్పుడు సైక్లింగ్ మళ్ళీ వెనక్కి వచ్చేలా అదే విధంగా. రెడీ, స్టార్ట్, కనింగ్, రివర్స్ లో. ఇప్పుడు ముందుకెళ్ళాం, ఇప్పుడు వెనక్కి రావాలి రివర్స్ లో. ఫాస్ట్, ముందుకు ఏ విధంగా ఫాస్ట్ వెళ్ళామో వెనక్కి అదే విధంగా ఫాస్ట్ గా రావాలి. సైక్లింగ్ ఎలాగ ఉంటుంది అదే విధంగా వెనక్కి రావాలి. కాళ్ళు చూడండి రకరకాలుగా వస్తున్నాయి. సైక్లింగ్ ముందుకు ఎలా వెళ్ళింది అదే విధంగా వెనక్కి, అంత ఈజీ కదా. కాళ్ళు బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్ అవ్వాలి. ఫ్రెల్ల కిందకు ఉంటుందండి, ఫ్రెల్ల పైకి ఉండదు. ఓకే, విశ్రాంతి, టాప్ టు బాటమ్ విశ్రాంతి. మొబైల్స్ కొద్ది దూరంగా పెట్టుకోండి. పెట్స్ కానీ మొబైల్స్ కానీ కొద్ది దూరంగా ఉంచండి. చేతులు రెండు పొడవుగా పక్కకు చాపుకోండి, పక్కకి. ఓకే, కొద్ది ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. ఆ కాళ్ళు అవి తగలకుండా ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. ముందు కూడా ప్లేస్ ఉంది, ఇద్దరు ముగ్గురు ప్లేస్ ముందు చూడాలి. అది ఇప్పుడు నేను చెప్తున్న అదే విధంగా చేయండి. చాలు. రైట్ లెగ్ స్ట్రైట్ గా పైకి లేకుండా, కుడి కాలు, ఆ కుడికాల్ని ఎడమ చేతి దగ్గరికి తీసుకెళ్ళండి. జఠర పరివర్తనాసన, ఎడమ చేతి దగ్గరికి, కిందకి, నేలకి. ఎడమ చేతి దగ్గర తీసుకెళ్ళండి. సార్ సార్ గురుగారు తీసుకెళ్ళి ఇక్కడికి రావాలి. అలంచండి, వచ్చేపోవాలి నేలకి. సార్ కాలు స్ట్రైట్ అయిపోవాలా, స్ట్రైట్. కిందకి ఎలా ఉంచండి, చేతులు పక్కే. స్ట్రైట్ గా కాలు పైకి, స్ట్రైట్ గా బ్యాక్ వచ్చండి. డౌన్, సెంటర్, దానికి పైకి తీసుకొని సెంటర్ డౌన్ చేయండి. డౌన్, 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 డౌన్. జఠర పరివర్తనాసన. లోపల జఠరాగ్ని పుట్టించి లోపల ఉన్న కొలెస్ట్రాల్ని అలాగే మన కొవ్వుని కరగజేస్తుంది ఈ ఆసనం, జఠర పరివర్తనాసన. అందరం కూడా పూర్తి స్థాయిలో చేద్దాం. రైట్ లెగ్ 1 అప్, 2 లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి, డౌన్, 3 అప్ స్ట్రైట్ గా మధ్యలో, 4 డౌన్ కిందకి. అందరూ ఒకేసారి చేయాలి సార్. మాస్టర్, అందరు మాస్టర్, దానికి పైకి. మైండ్ ఒక దగ్గర, బాడీ ఒక దగ్గర ఉంటుంది చూడండి. డౌన్, సెంటర్, డౌన్. అందరూ చేయొద్దు, రిలాక్స్ అవ్వండి. అందరూ కూడా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. అందరూ మధ్యలో వచ్చేయండి, అందరూ కూడా చేయొద్దు ఎవరు కూడా. సార్ స్థితి ఏ ఆసనం చేయలేము అదే విధంగా వచ్చండి, ఎవరు చేయొద్దు. మాస్టర్, తదర్ మాస్టర్. సార్ డౌన్, రెడీ, లెఫ్ట్ లెగ్ 1 2 ఆపోజిట్, ఎడమ కాలు, సెంటర్, అప్, డౌన్. సార్ సెంటర్ డౌన్, బాబు టైలర్ గారు ఏమైంది? డౌన్, సెంటర్ డౌన్ కిందకి. అందరూ డిమో ఫాలో అవుతూ నెంబరింగ్ ఫాలో అవ్వండి. సార్ గురుగారు సెంటర్ లైన్, రెడీ, రైట్ లెగ్ 1 అప్, 2 డౌన్. కుడికాలు అంటే కుడికాలండి, రైట్ లెగ్ అంటే కుడికాలు. చిన్న పిల్లలా తయారు ఒక్కొక్కరు. 3 సెంటర్, 4 డౌన్, సెంటర్, 5 లెఫ్ట్ లెగ్, 6 ఏమైంది?
7, 8, center. Ready, 1, right leg, 2, down, side, 3, up, 4, down, center, 5, other leg, 6, down, 7, up, 8, down. ఈ యోగా ఎవరి కోసం కాదు, మీకోసం మీరు చేస్తున్నారు. మీ ఆరోగ్యరీత్యా మీరు ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి సహకరించేది ఏకైక సాధనం మన శరీరం. ఆ శరీరాన్ని మనం ఎప్పుడు ఆరోగ్యంగా చూసుకుంటే మానసికంగా మనం ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి రుగ్మతలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి తగినట్లుగానే మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. రెడీ, 1, రైట్ లెగ్, 2, డౌన్, 3, up, 4, down, center, 5, other leg, 6, opposite, 7, center, 8, down. చూడండి, మీ మనసు ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఏ పని చేస్తున్నారో అదే పని చేయకుండా దాన్ని నచ్చినట్టు చేస్తుంది. మనసు అలా చేస్తే తర్వాత ఏమవుతుంది, మెంటల్గా డిసప్పాయింట్ అవుతాం, చాలా సమస్యలకు ఎదురవుతుంది. అదే మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఏదైతే పని చేస్తున్నామో అదే పని చేయాలంటే ఏం చేయాలి, మనసు భయపడేది ఏకైక సాధనం శ్వాసకే భయపడుతుంది. ఆ శ్వాసను కంట్రోల్ చేస్తూ మనసుని కంట్రోల్ చేయాలి శ్వాసతోటి. రెడీ, బోత్ లెగ్స్, రెడీ, 1, రెండు కాళ్ళు పైకి లేపండి. 2, రైట్ సైడ్, మీ కుడి చేతి వైపు, రైట్ సైడ్, కుడి చేతి వైపు, రెండు కాళ్ళు. 3, అప్, 4, డౌన్, సెంటర్, 5, 6, opposite, 7, 8, సెంటర్. ఒకరు ముందు, ఒకరు వెనకాల, వెనక, ముందు, అందరూ ఒకేసారి ఒకే నెంబరింగ్. జాగ్రత్తగా కంటిన్యూ డిమో ఫాలో అవ్వాలి. రైట్ లెగ్, రైట్ సైడ్కి, బోత్ లెగ్స్, అప్, 1, 2, రైట్ సైడ్, గుడ్, 3, సెంటర్, 4, డౌన్, 5, 6, opposite, 7, 8, 8, 7, 7, 6, center, 5, 4, center, 3, down gate, 2, 1. లాస్ట్ ఏం చేశారంటే నెంబరింగ్ కూడా మర్చిపోతున్నారు. సెంటర్, విశ్రాంతి. ఏమవుతుంది, బాడీ సహకరించట్లేదు. మీరు చేసే పనికి బాడీ సహకరించకపోతే అప్పుడు ఏమవుతుంది, మనసు అసలు ఒప్పుకోదు. మనసు ఏం చేస్తుంది, బాడీని కంట్రోల్ చేస్తుంది, డామినేషన్ చేస్తుంది. ఆ మనసుని కంట్రోల్ చేయాలంటే మీరు శరీరాన్ని కొద్దిగా పెంచాలి. లెఫ్ట్ అండ్ రైట్, రెండు కాళ్ళు పైకి తీసుకోండి, అప్, రైట్ సైడ్కి డౌన్, కుడి చేతి వైపు, సెంటర్, ఎడమ చేతి వైపు డౌన్, గుడ్, సెంటర్. ఆనంద్ గారు, డౌన్, ఆపోజిట్, అదర్ సైడ్, సెంటర్, అదర్ సైడ్, డౌన్, సెంటర్, డౌన్, అదర్ సైడ్. సార్ ఏమైంది, కంటిన్యూ చేయాలా, ఏమైంది, సెంటర్, డౌన్, అదర్ సైడ్, సెంటర్,
అదర్ సైడ్, సెంటర్, విశ్రాంతి. విశ్రాంతి, టాప్ టు బాటమ్ విశ్రాంతి. అశోక్ గారు ఒక 10 నిమిషాలు ఆపండి సార్ మొబైల్, తర్వాత మళ్ళీ ఎదురు. ఓకే, టాప్ టు బాటమ్ విశ్రాంతి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. శరీరంతో కూడా పూర్తిగా సాగదీయండి. చేతులు వెనక్కి పెట్టుకోండి, కాళ్ళని దగ్గర తీసుకోండి. టాప్ టు బాటమ్ కాళ్ళు చేతులు పట్టుకుని ఎవరు లాగుతున్నట్టుగా భావిస్తూ పూర్తిగా శరీరాన్ని సాగదీయండి. నేలకు నొక్కి పెట్టాల పూర్తిగా. ఇంకా 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 కొంచెం ట్రై చేయండి, ఇంకా ఇంకొంచెం ట్రై చేయండి. శ్వాస తీసుకుని వెళ్తానండి. ఓకే, చేతులు అదే విధంగా ఉంచి విపరీత నౌకాసం చేయండి. కాళ్ళు పైకి లేపండి 2 ఫీట్, చేతులు 1 ఫీట్ 2 ఫీట్ పైకి లేపి హెడ్ లేపండి 2 ఫీట్ అంతే. చేతులు కాళ్ళు అన్ని కూడా వెనక్కి వెనక్కి, చేతులు వెనక్కి ఉంటాయి. బోటు 1 సైడ్ ఎక్కువ 1 సైడ్ తక్కువ ఉంటే బోటు మునిగిపోద్ది. పాదం మీద పాదం పెడితే ఎంత హైట్ వస్తుందో అంత హైట్ రావాలి. పాదం మీద పాదం పెట్టుకోండి సార్. అందరూ కూడా నషర్ గురుగారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? రైట్, డౌన్, అందరూ డౌన్ చేసండి. డౌన్ విశ్రాంతి. ఇప్పుడు పాదం మీద పాదం పెట్టండి. ఆ హైట్ చూడండి ఎంత వచ్చిందో చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. ఆ బొట్ట పై బొట్ట మీద ఉంది కదా, అదే లెవెల్ రావాలి. మిగతా పాదం వెనక్కి అదే లెవెల్ చేతులు రావాలి. ఓకే, అర్థమైందా? రెడీ, అందరూ కూడా చేద్దాం సరే. మరి చేతులు వెనక్కి తీసుకోండి. బాబు టైలర్ గారు మీరు లాక్ వేస్తున్నారు చూడండి. రెడీ, అప్, 1 2 3 సార్ కమిషనర్ గారు ఎట్లా 4 5 6 7 8 9 10 విశ్రాంతి. సార్ మాకు పొట్ట తగ్గలేదు సార్. మాకు పొట్ట తగ్గిపోవాలి సార్ అంటారు కదా, మాకు తగ్గాలంటే కొద్ది ప్రయత్నం చేయాలి కదా. ఏ ప్రయత్నం లేకుండా ఏమి చేయాలంటే ఏమీ తగ్గదు. అంతా మీ చేతిలో ఉంది. మీ బాడీ, శరీరం, మనసు, ప్రతిదీ కూడా మీ హెల్త్ మీ చేతిలో ఉంది. ఓకే, రివర్స్ ఆపోజిట్ అండి. ఆపోజిట్ ఆపోజిట్ రివర్స్ లో రివర్స్ కౌంటర్ చేయాలి. అప్పుడు చేసిన దానికి ప్రతిదానికి కౌంటర్ చేయాలి. ఆపోజిట్ ఇచ్చండి. ఓకేనా? కౌంటర్ చేతులు ముందు చెప్పండి. గాల్లో సూపర్ మ్యాన్ విపరీత శలవాసన. పట్టణ దించాలి బాడీ అంతా. అప్ 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 అషర్ అప్. 1 చేతులు పెళ్ళ, చేతులు పైకి లేపాలి. 2 3 4 5 6 7 8 9 10 విశ్రాంతి. మకరాసన, క్రొకొడైల్ పోజ్. ఓకే, చేతులు పక్క తీసుకొని కాళ్ళను దగ్గర తీసుకొని గడ్డం నేల టచ్ అయ్యండి. చేతులు 2 పక్కకి, శరీరం పక్కకి. చిన్న గడ్డం నేల టచ్ అయ్యండి. కాళ్ళను దగ్గర తీసుకోండి. కుడికాలు పైకి లేపి ఎడమకాలు మోకాలు సపోర్ట్ అవ్వండి. కుడికాలు పైకి లేపి ఎడమకాలు మోకాల దగ్గర సపోర్ట్ అవ్వాలి. శలభాసన వేరియేషన్ సార్. ట్రై సార్, పైకి లేపి సపోర్టింగ్ అంతే. ట్రై కుడికాలు పైకి లేపండి స్టైల్గా.
గడ్డం నేల టచ్ అయి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. రిలాక్స్. వక్రాసనం. ఓకే, సేమ్ ఆపోజిట్ లెగ్ స్ట్రైట్ గా పైకి తీసుకొని చేతులు రెండు పక్కకు తీసుకొని పైకి వెళ్ళిన లెగ్ కి కింద లెగ్ తో మోకాళ్ళతో సపోర్ట్ ఇస్తాం. శలభాసన వేరియేషన్. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఈ ఆసనం చేస్తే చాలా తొందరగా రిలాక్స్ అవుతుంది. తగ్గుతుంది అన్నమాట. వెళ్ళలేదు అయ్యా చూడండి, ఇలా రావాలి. అక్కడ ఆనంద్ గారు చూస్తారా? ఆనంద్ గారు సేమ్ అదే విధంగా గురుగారు చేతి వెనక్కి మీరు మాస్టర్ చేశారు కదా సేమ్ అలాగే. కొద్దిగా ప్రయత్నించండి. మీ బాడీ శరీరం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు వంగదీస్తే వంగుతుంది, అది ఎదురు కర్రలాగా స్ట్రైట్ ఎక్కువ ఎలా ఉండిపోద్ది. మన బాడీ వచ్చే ఎదురు ఎలా ఉందో అలా ఉంది. దాన్ని ఎలా వంగదీసినా వంగుతుంది. ఏమి భయపడద్దు, ఏం పర్లేదు. విశ్రాంతి. వక్రాసన. మడమలు లోపలికి, ఫింగర్స్ బయటికి. సార్ మొబైల్ సంబంధం పెట్టేసుకోండి. ఓకేనా? గెట్ రెడీ. భుజంగాసన. ఆల్రెడీ దగ్గర తీసుకోండి. చేతులను భుజాల పక్కన తీసుకొని స్ట్రైట్ గా పైకి లేపండి. పూర్ణ భుజంగాసన చేయండి. చేతులు స్ట్రైట్, కాళ్ళని దగ్గరికి. 1 స్ట్రైట్, 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. డౌన్. ఏం చేస్తారంటే పర్వతాసనం తీసుకోండి, పర్వతం మాదిరిగా. ఓకే, చేతులు రెండు ఇప్పుడు ప్రయాసం చేస్తాం. మనం ప్రయాసం చేస్తాం, భుజంగాసనం చేస్తాం కదా. ఇప్పుడు నడుము పైకి వస్తుంది, పైకి అప్. పాదాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేలకి పాదాలు టచ్ అవ్వాలి. నడుము పైకి అప్, పైకి పైకి స్ట్రైట్ గా. పర్వతాసన. అసలు సైడ్ పైకి భుజంగాసనం చేతులు ఆలోచించారా? ఇప్పుడు పాదాలు నేల టచ్ చేయాలి. ఎడ్జస్ట్ చేయకుండా ఎడ్జస్ట్ చేయాలా? ఎడ్జస్ట్ చేయకుండా పాదాలు నేల టచ్ అవ్వాలా? ట్రై. పాదాలు నేల టచ్ అయిపోవాలా? ఉంచండి. అడ్జస్ట్ చేయకుండా ప్రయత్నించండి. కరెక్ట్గా ఈ ప్రజలంతా పిక్కలమో పడుతుంది. ఈ మోకాల కింద ఉన్న వెనక్కున్న పిక్కలు ఉన్నాయి కదా అక్కడ. దీనివల్ల వెనుకోజు పెయిన్స్ తగ్గుతాయి, నరాల వీక్నెస్ తగ్గుతుంది, నరాలన్నీ కూడా సాగుదీయబడతాయి, బాడీ మంచి యాక్టివ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. రైట్గా నడుము పైకి. ఈ నాభిస్థానం మీరు చూడాల. గుడ్. విశ్రాంతి. డౌన్ డౌన్ డౌన్. మకరాసన. గుడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ధనురాసన తీసుకోండి. ధనురాసన. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పట్టుకొని విల్లు మాదిరిగా బాడీని తయారు చేస్తాం.
అప్. పొట్ట మీద నిల్చోవాలి బాడీ అంతా. అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే విధంగా ఇదే ఆసనం నుంచి పొట్ట రోలింగ్ చేయండి. పొట్ట మీద బాడీని లెఫ్ట్ రైట్. పొట్ట దగ్గర అంటే రోలింగ్ చేయండి. నా పొట్ట దగ్గర సార్ పళ్ళది ఇలాగ ఉంటే నేను బాగుంటాను, ఇంకా స్లిమ్గా ఉంటాను అనుకుంటే అలాగే ఉండాలి. లేదు సార్ కరగాలి, కొవ్వు కరగాలంటే మాత్రం కొద్దిగా కష్టపడండి. ఒక సంచిలోనే మనం అన్ని మార్కెట్కి వెళ్ళి అన్ని పడేస్తాం కదా లోపల, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గట్రా అన్ని పడేస్తాం కదా. అలాగే మన పొట్టలో కూడా రకరకాలుగా ఫుడ్ అంతా లోపల పడేస్తున్నాం, పనికిరాందంతా కూడా. ఆ మిషనరీ కొట్టి 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 కష్టపడి పేడ తయారవుతుంది. అది కొట్టలేక. ఓకే, విశ్రాంతి. ఫ్లాట్. మత్స్య కిరడాసనం తీసుకోండి. మత్స్య కిరడాసనం అంటే నీటిలో చేప ఆడుకునే ఆసనం అన్నమాట. చేయి మీద చేయి తీసుకొని కుడికాలు ఉంది కదా, కుడికాలు పక్కకు ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ సైడ్కి ఫోల్డ్ చేయండి. ఓకేనా? రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి సైడ్కి. చేయి మీద చేయి పెట్టండి. డౌన్. సైడ్కి. గురుగారు బ్యాక్. ఓకే, డౌన్. మత్స్య కిరడాసనం. బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది ఈ ఆసనంలో. బాగా అలసిపోయినా, ఎక్కువ బాడీకి స్టామినా అందకపోయినా ఈ ఆసనం చేస్తే శరీరానికి కావాల్సిన శక్తి తొందరగా సమకూరుతుంది. ఆపోజిట్. ఆపోజిట్. ఓకే, టర్న్ టు రైట్ సైడ్. కుడిపక్క తిరిగి పడుకోండి. టర్న్ టు రైట్ సైడ్. టర్న్ టు రైట్ సైడ్. కుడిపక్క తిరిగి పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి నెమ్మది కూర్చోండి. సో 5 minutes క్లాస్ అయిపోతుంది. కూర్చోండి. 5 minutes అంటే. ఓకే, నా వైపు తిరగండి. నా వైపు తిరిగి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కాల్ రెండు ముందు పెట్టుకోండి ఫస్ట్. సార్ కూర్చోండి. పైకి నిల్చోబెట్టండి. దానికి ఆపోజిట్ లోని చేయి పైకి తీసుకోండి. ఆపోజిట్ హ్యాండ్ ఆ నిల్చున్న లెగ్ను పట్టుకోండి. కిందకి పాదం కిందకి పట్టుకోవాలి. పాదం పైకి లెక్కకూడదు, కింద. గుడ్. ఇప్పుడు వెనక్కున్న చేయిని సార్ ఆపోజిట్ శైల గారు పైనుంచి ఆ నిల్చున్న లెగ్ను పట్టుకోవాలి. నిల్చున్న లెగ్ను ఆ చేయి వెనక్కి వెనక్కి కిందకి మేషర్ ఉన్నారు సార్. అలా నొక్కి పెట్టండి పట్టుకే. ఆ నిల్చున్న లెగ్ను నొక్కి పెట్టండి పట్టుకే. లాస్ట్ వన్. మీరు ఆ నిల్చున్న లెగ్ను పట్టుకుని నొక్కి పెట్టండి. ఆ పక్క చూడండి సార్. అలాగా ట్విస్ట్ ఇంకా నొక్కి పెట్టండి పూర్తిగా. వక్రాసన్. వెనక్కి చూడాలి, అటువైపు చూడాలి. ఆపోజిట్ అటువైపు చూడండి వెనక్కి. దీనివల్ల ప్యానిక్రియాస్ మీద ఎఫెక్ట్ పడి కొలెస్ట్రాల్